నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు అధికారం ఇచ్చింది సేవలు అందించడానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 కోట్ల మందికి జవాబుదారీతనంగా నడుచుకుందామని పిలుపు. బడ్జెట్లో అన్యాయం జరిగింది. మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పోలవరం నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్. సేంద్రియ ఉత్పత్తులు లాభసాటికి కృషి చేయాలి. కలెక్టర్ ప్రశాంతి మిల్లర్లను, హోల్సేల్ వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు. ప్రజల అధికారం ఇచ్చింది సేవలు చేయడానికి మాత్రమే అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 5 కోట్ల మందికి జవాబుదారీతనంగా నడుచుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మన ప్రవర్తన, మన మాటలు, మనం వేసే ప్రతి అడుగు ప్రజలు గమనిస్తూ ఉంటారని, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ సూచించడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ప్రతిపక్షం లేదని విచ్చలవిడిగా నడుచుకుంటే ప్రజలు సహించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, మంచిగా అడుగులు వేద్దాం, మంచి పాలన అందిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి, అది గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ కోరుతున్నా, రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి. అంత ఫర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి. విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. భారతీయ పోర్టులోకి వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.4 మీటర్ల లోతు కలిగి ఉంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్తో చేరుకోగా, విశాఖ పోర్టులో 1,24,500 టన్నులు అన్లోడ్ చేశారు. బోత్రా షిప్పింగ్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు రవాణా ఏజెంట్గా సేవలందిస్తోంది. ఈ షిప్మెంట్ విశాఖ పోర్ట్, బోత్రా షిప్పింగ్ సర్వీస్కు ముఖ్యమైన మైలురాయిలుగా నిలిచిందని పోర్ట్ చైర్మన్ అంగముతో అభివర్ణించారు. రైతులను శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దడమే కాకుండా వారు పండించే పంటలకు తగిన ధరలు కలుగజేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరంలో గుడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రైతులు ఆధునిక పద్ధతులు ఆచరించేలా చేయడం, పొలంబడి కార్యక్రమాలను ఒక యూనిట్గా చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. రైతులను, మార్కెటింగ్ వర్గాలను భాగస్వామ్యం చేసి అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ లక్ష్యంతో రైతులకు, అన్నదాతలకు తగిన ప్రోత్సాహం, మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యదాతలుగా మార్చడం సాధ్యమవుతుందని ప్రశాంతి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ విధానంలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా చేకూరుతుందన్నారు. వినియోగదారుడికి, రైతుకు కూడా లాభంతో పాటుగా ఏజెన్సీల్ని భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ, గత ఏడాది జిల్లాలో కేవలం ఒకే ఒక్క పొలంబడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మంచి వ్యవసాయ పద్ధతులను అభ్యసించే దిశగా మరింత మంది రైతులను ప్రేరేపించి ఆదర్శవంతమైన రైతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసేలా క్షేత్రస్థాయిలోని వ్యవసాయ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ సాగు విధానంలో అదనపు ఆదాయాన్ని కల్పించేలా అంతరి పంటలు, అనుసంధానం సాగు పద్ధతుల దిశగా ఆలోచనలు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మండల స్థాయి వ్యవసాయ అధికారులు, మాస్టర్ శిక్షకులు కమల్ రాజ్, భీమరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది ఓనర్ తో ఈ క్రాప్ కి ఎన్ని బ్యాగ్స్ ఇవ్వాలి,
మన కొత్త పద్ధతి అని చెప్తే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతే ఈ కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారో అని క్వశ్చన్ చేస్తారు. దానికి నాకు వెస్ట్ గోదావరిలో జేడి వెంకటేశ్వర గారు ఆయన చెప్పిన ఆన్సర్. సెకండ్ ఈస్ మనకి కొత్త ప్రాక్టీసెస్, వాళ్ళకి ఐ థింక్ యూరియాని 3 times అప్లై చేస్తారు, మధ్యలో రెయిన్ వచ్చినంత 4th time కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా క్రాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అది గ్రీన్ గా ఉండాలి. దాని తర్వాత ఏదైనా చిన్న ఇన్సెక్ట్ ఏదైనా వచ్చినా అది మంచిదో చెడుదో తెలియకుండా మొత్తం కూడా చేసేయాలి. సో ఇవన్నీ వాళ్ళ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్. వాళ్ళ దృష్టిలో ఉన్నది ఏంటంటే ఫైనల్ ప్రొడక్ట్. సో మనం వెళ్ళి ఆ ఇన్సెక్ట్ మంచిదే దాన్ని అక్కడే ఉంచు, దీని బదులు ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ అయ్యో, అది వాళ్ళకి ఏం నచ్చదు. సో ప్రొడ్యూసర్స్ తగ్గదు అనేది మీరు వాళ్ళకి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. ఇటీవల బడ్జెట్లో పొందుపరిచిన అంశం 15,000 కోట్ల రూపాయల అప్పు ఎలా ఇస్తారో, ఏ విధంగా ఇప్పించాలో అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని, ఆలోచనలు చేస్తామని చెప్పడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు స్పందించకపోవడం సిగ్గుచేటని విచారం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణమే లోపభూయిష్టమని, ప్రజాధనం అంతా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏటీఎంలా వినియోగించుకుని రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. పోలవరంలో అవసరం ఉన్న డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు కానీ సాంకేతిక ప్రమాణాల ప్రకారం లేకుండా నిర్మించారని, ప్రవాహాన్ని అడ్డుకునేలా గైడ్ బండ్ నిర్మాణం కూడా విరుద్ధమని విశ్లేషించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటిపైన జ్యుడిషియల్ విచారణ పూర్తయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. పోలవరం నిర్మాణం ప్రమాణాల ప్రకారం నిర్మించకపోతే 2 జిల్లాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని, పోలవరం పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణాల పణంగా పెడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పీల్ కూడా దాఖలు చేసినట్లు సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఎన్నికల ముందు విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్ షిప్లో 25 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు, దాదాపు 50,000 కోట్లకు పైగా దాని విలువ ఉంటుందని సిబిఐ అధికారులు ప్రకటించారు. అనంతరం అధికార ప్రతిపక్ష సభ్యులు ఈ ర్యాకెట్తో సంబంధం ఉన్నట్లు పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విశాఖ తీరంలో డ్రగ్స్ కానీ, కాకినాడలో ఆధారాలు దొరికినా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దల భాగస్వామ్యం ఉండటం వల్లనే రాష్ట్రంలో పాలకులు ఆ విషయంపై స్పందించలేకపోతున్నారని హర్షకుమార్ తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తనను 41 సార్లు గృహ నిర్బంధం చేశారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణకు సంబంధించిన అంశంలో 11 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో కూడా దళితుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అయినా సరే దళితులపై దాడుల విషయంలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదని, ఇంకా దాడులు ఎక్కువ అవుతున్నాయని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మంచి కాళేశ్వరంలాగా అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడ్డాయి. కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను. దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి. నేను త్వరలోనే దీని మీద
నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్, నేను చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, CWC చెప్పినట్టు కదా, అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ నామ్స్ ప్రకారం ఎక్కడ ఎలా కట్టాలో అలా కట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. రైలు ఫుట్బోర్డుపై ప్రయాణం చేయడం ప్రమాదకరం. రైలు ప్రయాణం చేసేవారు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు పోతాయి. రైలు ప్రయాణం ప్రమాదకరంగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పేదవారిని నేల విమానంగా పిలుచుకునే రైలు ప్రయాణం రోజురోజుకి మృత్యుకరంగా మారుతోంది. సామాన్యుడు టికెట్ కొనుక్కున్నా కూడా సురక్షితంగా గమ్యం చేరలేని దుస్థితి నెలకొంది. నిత్యం 100 కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లలో కేవలం 2 నుంచి 3 మాత్రమే జనరల్ బోగీలు కేటాయించబడుతూ వస్తున్నాయి. అందులోనూ 1 స్త్రీలకు కేటాయిస్తున్నారు. వాటిలోనూ 2 రాష్ట్రాల నుంచి 3 రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. సీటు దొరకడమే గగనంగా మారుతోంది. సీటు దొరికితే డోంట్ వర్రీ, లేదంటే టాయిలెట్స్ దగ్గరనో, ఇంకా లేదంటే జనాల కూర్చునే సీట్ల కింద పడుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. అది లేదంటే ప్రమాదకరంగా తలుపుల దగ్గర ఫుట్బోర్డు మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొందరు. ఫుట్బోర్డ్ ప్రయాణం ఎంత ప్రమాదమని హెచ్చరించినా చాలా మంది యువకులు ఆ మాటలను లక్ష్యపెట్టడం లేదు, పెడచెవిన పెడుతున్నారు. సరదా పేరుతో ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు వేగానికి కుదుపులకు ఫుట్బోర్డ్ దగ్గర ఉన్నవారు రైలు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా చాలా మంది యువకులు ఫుట్బోర్డ్ ప్రయాణం చేసి రైలు నుండి కింద పడి తీవ్ర గాయాలై మృతి చెందిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఫుట్బోర్డ్ దగ్గర ఎవరూ కూర్చుని ప్రయాణాలు చేయకుండా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి రైల్లో జనరల్ బోగీల సంఖ్యను మరింత పెంచాలి. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 2 జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో రైళ్లలో జనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. వారికి సరిపడా జనరల్ బోగీలు లేక తొక్కిసలాట్లు, ఫుట్బాల్ ప్రయాణాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్న విజ్ఞప్తులు అన్నీ కూడా బుట్టదాఖలవుతున్నాయి. ముంబైలో రన్నింగ్ ట్రైన్లో నుండి యువకుడు పడిపోయాడు. అత్యంత రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్స్లో ఆఫీస్కు టైంకు వెళ్లాలని ఇలా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేయడంతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. काढ व्हिडिओ काढ त्यांचा काढ काढ जरा बाहेर शपथ गेला. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ శ్రీ దానవై బాబు నాగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గోపాల్ నగర్ దానవాయి బాబు నాగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస సంబర మహోత్సవాల్లో భాగంగా ఆలయ అభివృద్ధి చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ఆలయ శిఖరానికి 108 కలశాలతో సప్తనిధి జలాలతో పాశుపతి రుద్రాభిషేకం చేశారు. పూజా కార్యక్రమంలో భాగంగా 108 మంది ముత్తైదులతో అమ్మవారికి స్వామివారికి మంగళ స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రేపు ఉదయం స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం, సాయంత్రం కాలసర్ప సుబ్రహ్మణ్య హోమం నిర్వహిస్తారు.
శ్రీ జగ్గంపూడి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ స్వామివారం వారి కైంకర్యాలన్నీ ఎంతో చక్కగా జరిగినాయి. ఈ కార్యక్రమ భక్తులందరూ ఎంతో చక్కగా పాల్గొంటూ భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి ప్రత్యేకగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు అన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడు సైనికుల ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత సైన్యం పాకిస్తాన్పై విజయం సాధించడానికి గుర్తుగా కార్గిల్ విజయోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్గిల్ విజయోత్సవం అంత తేలిగ్గా రాలేదు. భారత సాయుధ బలగాలకు చెందిన 527 మంది సైనికులు ప్రాణాలు త్యాగం చేసి కాపాడుకున్న సార్వభౌమాధికారమే ఇది. భారత సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా రాత్రి పగలు తేడా లేకుండా గస్తీ కాస్తూ ఉంటారు. ఎండా వాన చలి తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలను సైతం ప్రతిఘటిస్తూ శత్రు సైనికుల చొరబాటు నిరోధించే భారత సైనిక శక్తికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. వేళకు తిని ప్రతి పౌరుడు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం మన భారత సైనికులంటే అది అతిశయోక్తి కాదు, ఇది అక్షర సత్యం. 1980లో సైనిక వాగ్వివాదాలు జరిగాయి. 1990వ దశకంలో కాశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు సంఘర్షణలు పెరగడం, 1998లో 2 దేశాలు అణుపరీక్షలు నిర్వహించుకోవడం వంటివి యుద్ధ వాతావరణానికి దారితీశాయి. ఈ పరిస్థితిలో కాశ్మీర్ వివాదానికి శాంతియుత ద్వైపాక్షిక పరిష్కారాన్ని అందిస్తామని హామీ ఇస్తూ 99లో లాహోర్ డిక్లరేషన్పై 2 దేశాలు సంతకం చేశాయి. 1999 చలికాలంలో పాకిస్తానీ సాయుధ దళాల్లోని కొందరిని రహస్యంగా శిక్షణ ఇప్పించి పాకిస్తానీ దళాలను పారామిలిటరీ బలగాలను నియంత్రణ రేఖలోని భారత్ భూభాగంలోకి చొరబాటుకు దిగారు. ఈ చొరబాటుకు ఆపరేషన్ బద్రీ అనే కోడ్ పేరును పెట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ చొరబాటు యొక్క లక్ష్యం కాశ్మీర్ లడఖ్ల మధ్య సంబంధాన్ని తెంచుకోవడం. అంతేకాదు సియాచిన్ హిమాని నది నుండి భారత బలగాలను ఉపసంహరించుకోవడం. తద్వారా విస్తృత కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు భారతదేశం చర్చలు జరపాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తత ఏర్పడితే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేస్తుందని, త్వరితగతిన పరిష్కారానికి సహాయం చేస్తుందని పాకిస్తాన్ విశ్వసించింది. చురుకైన పాత్రను పోషించడం ద్వారా భారతదేశంలోని కాశ్మీర్ రాష్ట్రంలో దశాబ్దాల తిరుగుబాటు యొక్క ధైర్యాన్ని పెంచడం మరొక లక్ష్యం కావచ్చు. ప్రారంభంలో చొరబాటు స్వభావం, పరిధి గురించి తక్కువ అవగాహనతో ఆ ప్రాంతంలోని భారత దళాలు చొరబాటుదారులను జిహాదులుగా భావించి కొద్ది రోజుల్లోనే వారిని తరిమివేస్తామని ప్రకటించారు. ఎల్ఓసి వెంబడి ఇతర చోట్ల చొరబాటును కనుక్కోవడం, ఆ చొరబాటుదారులను ఉపయోగించిన వ్యూహాలతో తేడాతో పాటు దాడి ప్రణాళిక చాలా పెద్ద స్థాయిలో ఉందని భారత సైన్యం గ్రహించడానికి కారణంగా మారింది. భారత ప్రభుత్వం భారత సైనికులతో కూడిన ఆపరేషన్ విజయ్తో ప్రతిస్పందించింది. జూలై 26, 1999న పాకిస్తాన్ ఆర్మీ దళాలను ఆక్రమిత స్థానాల నుండి బహిష్కరించడంతో యుద్ధం అధికారికంగా ముగిసింది. తద్వారా దీన్ని కార్గిల్ విజయ్ దివస్గా గుర్తించారు. ఈ యుద్ధంలో భారత సాయుధ బలగాలకు చెందినటువంటి 527 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యమే కార్గిల్ విజయం. అప్పటి నుంచి అమర్ జవాన్లకు భారత పౌరులంతా ప్రణమిల్లుతూ కార్గిల్ వీళ్ల ధైర్య సాహసాలు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఏటా జూలై 26న కదం తొక్కుతూ పదం పాడుతూ విజయోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రిలో కార్గిల్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు మొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, యువమోర్చా నాయకులు, సుమారు 1000 మంది విద్యార్థులు యువత్తో ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు అమరవీరుల పార్క్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాలా చెరువు సైనికుల పార్క్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించి అమర్ జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాలా చెరువు మున్సిపల్ స్కూల్ వద్ద మాజీ సైనికులకు చిరు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించడానికి ప్రత్యేకగా కార్గిల్ విజయోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ విజయోత్సవ దినం 2 రోజుల పాటు నిర్వహిస్తామని పిలుపునిచ్చారని, కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులర్పించి దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్, మాజీ సైనికుడు లెఫ్టినెంట్ కల్నల్ బి సత్యనారాయణ,
బీజేపీ నాయకులు అడవాల రామకృష్ణ, కొరగంటి సతీష్, కాలపు సత్సారాం, వీరా వీరాంజనేయులు, కందుకూరి మనోజ్, మరకాని సతీష్, షేక్ సాజిద్, కండవల్లి సాయి, సుంకర్బాలు, సిద్ధాని వెంకట్, చువ్వా చరణ్ గుప్తా, పిల్లలమర్రి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడి అవినాష్, సానా కృష్ణ, మద్దిపాటి రజని, ఉమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి లాలా చెరువు దాకా వెళ్ళడం, అక్కడ అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటించడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏదైతే కార్గిల్ యుద్ధం మనం విజయం సాధించాం, ఆనాడు కార్గిల్లో మన అనేక మంది యుద్ధానికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వారెప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మనం స్మరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో భారీ వృక్షం కూలిపోయింది. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో మహిళా కళాశాల సమీపంలో భారీ వృక్షం కుప్పకూలిపోయింది. సాయంత్రం జరిగిన ఈ ఘటనతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చెట్టు కూలిపోయినప్పుడు విద్యుత్ తీగలు తెగిపోయాయి. 2 విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఆ మార్గంలో వస్తున్న 2 కార్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ముందు కదలకుండా నిలిచిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో 3 గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు అన్ని పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రోడ్డు అంతా కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీగా ఉంటుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ మార్గాన్ని పునరుద్ధరించడానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఈరోజు మా బ్రదరు, మా యొక్క పాప కారులో వస్తూ ఉన్నారు మన టీడీపీ కళ్యాణ మండపం నుంచి మన బైబిల్ బేస్ రూట్లో. ఆ సందర్భంలో అక్కడ చెట్టుబడి అలాగే స్తంభం వీరు వెళ్తుండగా వీళ్ళ ముందు ఒక స్తంభం పడుతుంటే మా బ్రదర్ రైట్ సైడ్ తిప్పాడు. దేవుని దయ వల్ల వారి ఇరువురు సేఫ్గా ఉన్నారు. సకాలంలో కొంతమంది మున్సిపాలిటీ వారు వచ్చారు, అలాగే డిపార్ట్మెంట్ వారు వచ్చారు. కానీ ఇటువంటి స్తంభాలు బలహీనంగా ఉన్నాయి కనుక పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు కనుక డిపార్ట్మెంట్ వారు తగు సమయంలో తగు రీతిలో చర్యలు తీసుకోవాలని. అలాగే టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నుంచి నేను మా డాడీ ఇలా కార్లో వస్తున్నామండి. ఇలా స్ట్రైట్గా వస్తుంటే ఇలా పోల్ షేక్ అవుతుంది. జస్ట్ ఇలా షేక్ అవుతుంది ఏంటి అని చూసి డాడీకి చెప్పే లోపల డాడీ జస్ట్ ఇలా టర్న్ చేశారు సైడ్కి. ఆ పోల్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఆ పోల్ అలా కింద పడిపోయిందండి. ఇంకా హై వోల్టేజ్ అది వైర్స్ ఆన్లో ఉంటాయని ఒక 5 minutes కార్లోనే ఉండిపోయాము. తర్వాత ఇంకా సైడ్ నుంచి అటువైపు డోర్లో నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. అంతట్లో కొద్దిగా ప్రమాదంలో తప్పింది. రాజమండ్రి సుబ్బారావుపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో సమావేశం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను ఉపయోగించుకుని ముందుకెళ్లాల్సిందిగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ కోరుకొండ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా సుబ్బారావుపేటలో గల ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సమాజంలో గల పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతిగృహాలకు మౌలిక సదుపాయాలను వెంటనే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తీసుకెళ్లడం జరిగిందని, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ఐసి ఆఫీసర్ ఎల్బి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరారు. వసతి గృహానికి కావాల్సిన వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, తాడి రామారావు, కోరుకొండ మురళీకృష్ణ, హాస్టల్ అధికారి రాజేష్ పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసి వాళ్ళ చదువుకి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో
మోటివేట్ అవుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. పిల్లలందరూ కూడా మరి బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో మరి దీనికి కృషి చేస్తున్నటువంటి ఈ నెల 30వ తేదీన ఇన్నిస్పేట శ్రీ 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 కన్నమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. స్థానిక ఇన్స్పేటలోని కన్నమాంబ అమ్మవారి 126వ జాతర మహోత్సవాలు 30వ తేదీన ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించమని, అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సమావేశంలో సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అంబికా ప్రసాద్, టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రత్తయ్య, బట్లంకి ప్రకాష్, బి అప్పారావు, అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ స్థానికంగా కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ నాన్ లోకల్ సేవలను వచ్చి ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు కానీ, రౌడీయిజం కానీ, లేదా ఇతరత్ర బాలికలు మహిళల పట్ల వేరే ప్రవర్తించడం కానీ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరిగింది. అది అందరూ కూడా ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా భక్తుల్ని రెగ్యులేట్ చేయడం కోసం వాలంటీర్లను కొంచెం అరేంజ్ చేసుకొని ఆ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో వారి వంతు కృషి, వారి వంతు సహకారం మాకు ఇవ్వమని, అదేవిధంగా మా తరపు నుంచి కూడా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ గారు యొక్క ఆదేశాల మేరకు మేము కూడా ఈ ట్రాఫిక్ విభాగం వారితోనూ ఇతరత విభాగాలతోనూ కోఆర్డినేట్ చేసుకుని క్రైమ్ వింగ్ తోటి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి మేము ప్రణాళిక చేసుకుని ఉన్నాం. విశ్వ క్రీడా సంరంభం ఒలింపిక్స్లో పథకం సాధించడం ఏ క్రీడాకారుడికైనా జీవిత లక్ష్యం, స్వప్నం. ఒలింపిక్స్లో పథకం సాధించడం ఒక మధుర అనుభూతి. ఆయా క్రీడాంశాల్లో విశ్వ విజేతగా నిలవడం గొప్ప గౌరవంగా క్రీడాకారులు భావిస్తారు. ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ క్రీడలు 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రధాన వేదికగా మరో 16 నగరాల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,500 అథ్లెట్లు ఈ క్రీడలలో పాల్గొంటుండగా 32 క్రీడలకు సంబంధించిన 329 ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. భారత్కు చెందిన 117 మందికి పైగా అథ్లెట్లు వివిధ క్రీడాంశాలలో పథకాల కోసం పోటీ పడనున్నారు. ప్రధానంగా జావెలిన్ త్రో, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో భారత్ పథకాలపై ఆశలు పెట్టుకుంది. గ్రీకు దేశంలో యుద్ధ వాతావరణాన్ని నివారించేందుకు తొలుత క్రీస్తుపూర్వం 776లో ఒలింపిక్ క్రీడలను ప్రారంభించారు. 393 సంవత్సరంలో వివిధ కారణాల వల్ల ఒలింపిక్స్ నిలిచిపోయాయి. క్రీడలలో గెలుపొందిన విజేతలకు అప్పట్లో ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు బంగారం, వెండి, కాంస్య పథకాలను అందిస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్ 1896లో ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడినా దాదాపు 4 ఏళ్లకొకసారి ఈ మహా క్రీడలు జరుగుతున్నాయి. ఆధునిక ఒలింపిక్స్ చిహ్నం 5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించేదే. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపిక చేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడల్లో వాడుతున్నారు. 1896లో ఏథెన్స్లో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలలో 9 క్రీడాంశాలు మాత్రమే ఉండేవి. నేటికి వాటి సంఖ్య 32కు చేరింది. 3వసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్తగా బ్రేక్ డాన్స్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ విజేతలకు ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుముతో తయారు చేసిన పథకాలను బహూకరించనున్నారు. భారతదేశం తొలిసారిగా 1900 ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు బ్రిటిష్ జాతీయుడైన నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ 2 పథకాలు సాధించారు. 1920లో తొలిసారి భారత జట్టును ఒలింపిక్ క్రీడలకు పంపింది. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటి వరకు భారత్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో 26 పథకాలు సాధించి పెట్టారు.
అందులో అత్యధికంగా హాకీలో సాధించినవే. 1928, 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడలలో 11 పథకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. మొత్తం పై ఒలింపిక్ క్రీడలలో భారత్ 9 స్వర్ణ పథకాలను సాధించగా అందులో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా మరో స్వర్ణ పథకం 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంగా భారత్కు బంగారు పథకాన్ని అందించాడు. ఈసారి ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్లోని తణుకు అమ్మాయి దండి జ్యోతిశ్రీ రిలే పరుగులో పోటీ పడడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఆమె ప్రతిభపై తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు క్రీడాకారులు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. ఈసారి మెరుగైన ప్రదర్శనతో స్వర్ణం సాధించి హ్యాట్రిక్ మెడల్స్ అందుకోవాలని బరిలోకి దిగుతోంది. సింధుతో పాటు బ్యాడ్మింటన్లో భారత్ మరో పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పథకంపై ఆశలు కల్పిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాత్విక్ చిరాగ్తో కలిసి సాత్విక్ ఈ సీజన్లో సంచలనాలు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం, అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్తో తొలి సూపర్ 750 సిరీస్ టైటిల్, ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 సిరీస్ను చిరాగ్తో కలిసి నెగ్గాడు. ఈ జోడీ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును కూడా దక్కించుకున్నారు. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ పథక లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతోంది. 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతుంది. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ 2022, 2023 ప్రపంచ ఛాంపియన్షిప్ల్లో స్వర్ణం సాధించి తెలుగువారి సత్తా చాటింది. అంతేగాక కామన్వెల్త్లో బంగారు పథకంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ హైదరాబాద్కు చెందిన ఆకుల శ్రీజ, విశాఖకు చెందిన ఎర్రాజీ జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హార్డిల్స్ విభాగంలో ఒలింపిక్స్ పథక ఆశలు కల్పిస్తున్నారు. ఒలింపిక్స్లో 100 మీటర్ల హార్డిల్స్లో పోటీ పడనున్న మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ అథ్లెటిక్స్ 4x400 రిలే ఈవెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. సూపర్ ఫామ్లో ఉన్న జ్యోతికశ్రీ 2 అంతర్జాతీయ పథకాలు, 6 జాతీయ పథకాలు సాధించి ఒలింపిక్స్లో భారత్ను పథకంపై ఊరిస్తోంది. భారత క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి 8.5 కోట్లు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. మీ పిల్లల్ని అన్ని గేమ్లు ఒలింపిక్స్ అన్నీ చూడటానికి మీరు చూడండి, స్పెక్టేటర్స్ కావాలి. ఇప్పుడు చూస్తే ఎవరి బుర్రలోకి అది ఇంపాక్ట్ అవుతుందో చెప్పలేం. అంటే ఇట్ మే హ్యావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్ టు సీ అండ్ లెర్న్ అండ్ కంపీట్. అంటే ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్కి ఏంటంటే ఆడటం ఒకటే, మెడల్స్ గెలవటం ఒకటే కాదు, టు టేక్ పార్ట్. ఇందులో ఏంటి అసలు మనకేంటంటే విశ్వమానవ శాంతికి, సౌభ్రాతృత్వానికి పెంపొందించడానికి క్రీడలు ఉద్భవించాయి. ఈసారి ఇంకొక కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే రష్యన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. అదొకటి కొంచెం బాధాకరమైన విషయం. నెక్స్ట్ టైం ఒలింపిక్స్కి డెఫినెట్గా వరల్డ్ లీడర్స్ అందరూ సమన్వయపరుచుకుని అందరూ కోఆపరేషన్తో క్రీడలు పెంపొందితేనే మనకి ప్రపంచ శాంతికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. విశ్వశాంతికి ఏంటంటే ఏ ట్రూ స్పోర్ట్ బాడీ మైండ్ కోఆర్డినేషన్ అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే సైకలాజికల్ ఈక్విపాయిస్ కావాలి. ఫిజికల్ హెల్త్కి కూడా, కమ్యూనిటీ హెల్త్కి క్రీడలు దోహదపడతాయి. మన రాజమండ్రిలో ఏంటంటే శంకర్ భాస్కర్ రావు గారి పేరున ఒక స్కూల్ ఉండటం, ఆ స్కూల్ దగ్గర 2012లో మనం ఒక ఫ్లెక్సీ పెట్టాం. అదేంటంటే ఆ రోజుల్లో చాలామంది ఒలింపిక్ అసోసియేషన్స్ అందరూ కూడా దాన్ని ఒక ఇన్స్పిరేషనల్ ఫోర్స్గా తీసుకున్నారు. ఐ విష్ ఆల్ ద ప్లేయర్స్ ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ the world to play the game in the true sportive spirit and win laurels and let the ఇప్పుడు అమెరికా దేశం అత్యున్నతమైన దేశాలు ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ వాళ్ళని స్పాన్సర్ చేసి ప్రతి ఒక్కరిని స్పాన్సర్ చేసి వాళ్ళు పోషిస్తారు.
ఈ 4 సంవత్సరాలు కూడా ఎక్కడో తీసుకెళ్ళి పోషించడం వల్లనే వారు ఒక ఏకాగ్రత కలిగి తప్పనిసరిగా మా దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారు ఆ క్రీడల పట్ల ఆసక్తి కలిగి వాళ్ళ మెడల్స్ సంపాదించడం జరుగుతున్నది. అయితే అమెరికాతో సమవుజ్జిగా ఇప్పుడు చైనా కూడా వచ్చేసింది. చాలా మటుకు సెకండ్ ప్లేస్ చైనా ఉంటుంది. అయితే మన దేశం నుంచి మరి రీసెంట్గా 2 ఒలింపిక్స్ నుంచి కూడా పూసలపాటి సింధు షటిల్ బ్యాడ్మింటన్లో అమ్మాయి 3rd ప్లేస్ రావడం జరిగింది. అమ్మాయి కంటే ముందు మరి సైనా వాళ్ళ కూడా 3rd ప్లేస్ రావడం జరిగింది. అయితే రీసెంట్గా నీరజ్ అన్నవాడు జావలిన్లో మాత్రం మన గోల్డ్ మెడల్ ఇస్తుంది. అయితే ఇవన్నిటికంటే ముందు మనకి హిందూ దేశంలో ఒక నార్త్ ఇండియాలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎక్కువగా జిమ్నాస్టిక్స్ కంటే వెయిట్ లిఫ్టింగ్, తర్వాత ఏమో కుస్తీలు, రెజ్లింగ్లో ఉన్నటువంటి చాలా మెడల్స్ మనకు రావడం జరిగింది. అయితే మన దేశం ఎప్పుడు ఆశిస్తున్నది మెడల్స్ రావాలని కోరుకుంటున్నాం. దగ్గర 126 మంది అంతమంది మన దేశాన్ని మీద రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో కూడా క్రీడలకు కొంత బడ్జెట్ అలాట్ చేయాలి. బడ్జెట్ అలాట్ చేసి కంపెనీస్ అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు ఏం చేయాలి, స్పాన్సరింగ్ చేస్తే అప్పుడు క్రీడలు ఇంకా మన దేశంలో రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరాల్లో మనకు అత్యున్నతమైన మెడల్స్ అచీవ్మెంట్ చేయగలరని ఒక క్రీడాకారుడిగా నా ఆవేదన, అంతకంటే కదా. క్రీడాకారుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఈ కంపెనీస్ ముందుకు రావాలండి. మేము కూడా అన్న రోజుల్లో మేము పరిగెట్టే రోజు మా సొంత డైట్ తోటి మేము చేసాం. కానీ ఎవరైనా స్పాన్సరింగ్ చేసి ఒక అథ్లెట్ని పోషించగలిగితే వాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే తప్పనిసరిగా మెడల్స్ వస్తాయని ఒక సీనియర్ క్రీడాకారుడిగా నా యొక్క ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు అధికారం ఇచ్చింది సేవలు అందించడానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 కోట్ల మందికి జవాబుదారీతనంగా నడుచుకుందామని పిలుపు. బడ్జెట్లో అన్యాయం జరిగింది. మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ పోలవరం నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్. సేంద్రియ ఉత్పత్తులు లాభసాటికి కృషి చేయాలి. కలెక్టర్ ప్రశాంతి మిల్లర్లను, హోల్సేల్ వ్యాపారులను భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు. సమాప్తం. నమస్కారం.